భద్రాచలం సీతారాముల కళ్యాణానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం జ్ఞాపికలు అందజేశారు. ఇక ఫండ్స్ ఇస్తాం, డోంట్ వరీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇక సిడిపి ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం, వీటి కింద బడ్జెట్లో 3000 కోట్లు పెట్టినాం, ఇబ్బందులు ఏమున్నా డైరెక్ట్గా నాకు చెప్పండి, నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి, ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. ఇక మొత్తానికైతే ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, ఈ విషయంలో అప్రమత్తత లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదారి చేస్తారని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. ఇంకా సిడిపి ఎస్డిఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక్కడ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్లు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చడం జరిగింది. ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గర తీసుకువస్తే నేను చేస్తా అని చెప్పి ఎమ్మెల్యేలకు మన రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవానికి గత 15 నెలలుగా కొంత ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పి కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ నిధులు కేటాయించడంలో ప్రభుత్వం కొంత వెనుకబడ్డ సందర్భంలో మంత్రులకే ఫండ్స్ బాగా ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు, ఎమ్మెల్యేకి అసలు ప్రియారిటీ లేకుండా పోయింది, కలెక్టర్లు కూడా నిధులు మాకు ఇస్తలేరు అని చెప్పి సయానా వాళ్ళ బాధను వెళ్ళగొసుకున్న సందర్భంలో బడ్జెట్లో కేటాయింపులు చేసినాం, మీకు ఇబ్బంది ఏం లేదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తాం, అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. వాటితో పాటు మీరు వెళ్ళండి, మీ నియోజకవర్గాల ఎక్కడెక్కడ ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలో, వేటి నుంచి నిధులు తీసుకోవాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి అవసరం ఉందో ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి, అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి చెప్పండి, అభివృద్ధి గురించి చెప్పండి, ప్రజలతో మమేకమై ఏ పనులు చేస్తే బాగుంటుందో కూడా వాటిని తీసుకురండి, ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూచన అయితే చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది.